హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. తమిళనాడులో నిన్న సాయంత్రానికి కొలిక్కి వచ్చింది. విజయ్కి 118 మంది శాసనసభ్యుల మద్దతు లభించింది అనుకున్న దశలో మళ్ళీ చివరి గంటలో మరో ట్విస్ట్ వచ్చి వీసీకే మద్దతు వెనక్కి తీసుకుంది. ఈరోజు చెప్తామని చెప్పారు. టీవీకేకి మద్దతు ఇస్తామా లేదా అనేది మేము శనివారం చెప్తాం అని చెప్పడంతో విజయ్ ప్రమాణ స్వీకారం మళ్ళీ సందిగ్ధంలో పడింది. ప్రస్తుతానికి విజయ్కి 116 మంది శాసనసభ్యుల మద్దతు మాత్రమే ఉంది. దాంతో ఆయన ఈరోజు 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేది సందేహమే. ఇలా తమిళనాడులో గంటకు పరిణామాలు మారుతున్నాయి. మరోవైపు అన్నాడీఎంకే తరపున పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించండి, సో అతనికి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వండి, అతనికి మద్దతు ఉంది అని చెప్పి దినకరన్ గవర్నర్ గారికి లేఖ రాయడం మరో సంచలనం సృష్టించింది. ఇట్లా రకరకాల పరిణామాలన్నీ జరుగుతున్నాయండి. అన్ని పత్రికల్లో కూడా తమిళనాడు అదే అనిశ్చితి. మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి తప్పుకున్న ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వాళ్ళు మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి తప్పుకున్నారు. సేమ్ వీసీకే కూడా మద్దతుపై నేడు ప్రకటిస్తామన్న వీసీకే, వీళ్ళు ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నారంట. వీసీకే వాళ్ళు ఇస్తే మద్దతు ఇస్తామని చెప్తున్నారంట. అది మరీ విడ్డూరం కదా. వామపక్షాలు తోడొచ్చినా దాటన మ్యాజిక్ ఫిగర్. విజయ్ ప్రమాణ స్వీకారానికి మరింత ఆలస్యం. మూడోసారి గవర్నర్ను కలిసిన టీవీకే అధినేత. తమిళనాడులో రాజకీయం పూటకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే నిర్విరామంగా ప్రయత్నిస్తున్నా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. శుక్రవారం మరిన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిపిఎంలు తాము గెలుచుకున్న 4 సీట్లకు సంబంధించి మద్దతు లేఖల్ని శుక్రవారం మధ్యాహ్నం టీవీకేకు అందజేశాయి. సాయంత్రానికి ఐయుఎంఎల్ సైతం తాము గెలిచిన 2 స్థానాల మద్దతు ఇవ్వనున్నట్టు టీవీకేకు లేఖ పంపింది. వీసీకే మాత్రం శనివారం లేఖ ఇస్తామని చెప్పింది. వీసీకే లేకుండా మ్యాజిక్ ఫిగర్ 118 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ టీవీకే అధినేత విజయ్ రాత్రి గవర్నర్ అర్లేకర్ను కలిశారు. అంతలోనే మా మద్దతు టీవీకేకి లేదు అంటూ ఐఏఎంఎల్ ప్రకటించింది. గవర్నర్ను కలిసే సమయానికి సంఖ్యాబలం 116కు పడిపోవడంతో టీవీకే సందిగ్ధంలో పడింది. అంతా సవ్యంగా సాగి సీఎంగా విజయ్ శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన టీవీకే శ్రేణులకు నిరాశ ఎదురైంది. సరిపడా సంఖ్యాబలం లేనందున గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. శనివారం వీసీకే మద్దతు లేఖ ఇచ్చాక మరోసారి విజయ్ గవర్నర్ను కలుస్తారని తెలుస్తోంది. ఇలా అనేక పరిణామాలు. ఈ చిన్న పార్టీలు గేమ్ ఆడుతున్నాయన్నమాట. హై డిమాండ్లు, విపరీతమైన కోరికలు, విపరీతమైన పదవుల పందేరంతో వీళ్ళకి ఏం తోచట్లేదు. తమిళనాడు మరో ట్విస్టు. ప్రతిష్టంభంలో విజయ్ ప్రమాణ స్వీకారం. మద్దతు ప్రకటించిన అధికారికంగా లేఖ ఇవ్వని వీసీకే 4 డిమాండ్లకు అంగీకరించాలని పట్టు తుది నిర్ణయం చూసారా. ఇద్దరు ఎమ్మెల్యేలు, కానీ వాళ్ళకు ప్రయారిటీ ఉండటంతో వాళ్ళు వస్తేనే ప్రభుత్వం ఏర్పడుతుంది అని ఉండడంతో వాళ్ళకు ప్రాధాన్యత సంతరించుకొని డిమాండ్లు ఎక్కువ పెడుతున్నారు. విజయ్కి గవర్నర్ నుంచి ఇంకా అందని ఆహ్వానం. వీసీకే మద్దతు ఇస్తే దళపతి ప్రమాణ స్వీకారం. బయట నుంచే మద్దతు ఇస్తామన్న సిపిఎం. బెంగళూరుకు చేరిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్తో పొత్తు ముగిసింది, మాకు వేరుగా సీట్లు కేటాయించండి. లోక్సభ స్పీకర్కు డిఎంకే లేఖ. మూడోసారి మద్దతు కూడగట్టడంలో విజయ్ విఫలం. మలుపులు తిరుగుతున్న తమిళ కథా చిత్రం. ముఖ్యమంత్రి పీఠంపై అదివే దాగుడు మూతలు. కాంగ్రెస్తో పొత్తు. కొత్తగా సిపిఎం కాంగ్రెస్తో పాటు కొత్తగా సిపిఎం మద్దతు. వరుసగా 3వ రోజు గవర్నర్తో విజయ్ భేటీ. 116 మంది ఎమ్మెల్యేల జాబితా సమర్పణ. ఐయుఎంఎల్ వీసీకే మద్దతుపై సంకేతాలు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ అయిన వార్తలు. టీవీకేకు మద్దతుపై ఐఏఎంఎల్ అండ్ వీసీకే ససేమిరా. తాము డిఎంకేతో ఉంటామని తేల్చి చెప్పిన నేతలు. లోక్ భవన్ నుంచి వెలువడిన అధికారిక ప్రకటన. పళనిని పిలవాలంటూ గవర్నర్కు దినకరన్ వినతి. ఇట్లా అనేక మలుపులు తిరిగిందండి నిన్న. అనుభవాలేమి, అవగాహన ఏది? విజయ్ తీరుపై విశ్లేషకుల్లో చర్చ. మద్దతు కోరుతూ వాట్సాప్ లెటర్. గవర్నర్కు అదే రీతిలో సమాచారం. రంగంలోకి ఏఐసిసి చీఫ్ ఖర్గే ఎంట్రీ. మెత్తబడిన సిపిఎం వీసీకే. సో ఖర్గే ఎంట్రీ ఇచ్చిన తర్వాత మల్లికార్జున్ ఖర్గే తన సీనియారిటీతో సిపిఎం లాంటి వామపక్షాలతోనూ వీసీకేతోనూ మాట్లాడిన తర్వాత వాళ్ళు అప్పుడు విజయ్కు మద్దతు ఇవ్వడానికి అంగీకరించారు. ఈలోగా మళ్ళీ వీసీకే సాయంత్రానికి మద్దతు ఉపసంహరించుకుందన్నమాట. సో సుప్రీంకు టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందిగా గవర్నర్ను ఆదేశించాలనే అభ్యర్థన. విజయ్ను తప్ప మరో కూటమిని పిలవకుండా అడ్డుకోవాలని వినతి. అత్యవసరంగా విచారించాలని కోరిన ఆ పార్టీ సభ్యుడు అరే నాయన నోర్లు తిరిగే పేర్లు పెట్టుకుంటారా. ఎళిలరసి అంట. ఎళిలరసి. ఓకే, ఆంధ్రప్రభలో పెద్దది వేశారు క్లియర్గా ఎవరెవరు ఏ పార్టీ అనేది. ఇట్లా అనిశ్చితి కొనసాగుతుందండి.
ఇది కాకుండా ఇంకా నిన్న సీఎం గారు మొన్న 2 రోజుల పాటు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా. యాజ్ యూజువల్ ప్రతిసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏదైతే చెప్తారో ఇప్పుడు కూడా అదే చెప్పారు. ఫీల్డ్కు వెళ్ళండి అండ్ దస్త్రాల పరిష్కారం వేగంగా చేయండి. ప్రతి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పేదే ఈ పాయింట్. 24 గంటల్లోగా దస్త్రాలు పరిష్కరించాల్సిందే. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త వేదిక. కలెక్టర్ ప్రతి శుక్రవారం ఒక నియోజకవర్గంలో వినతులు స్వీకరించాలి సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెంచాలి. జిల్లాల్లో ఈ ఆఫీస్ ద్వారా లేని ఫైళ్లు ఎన్ని ఉన్నాయనేది గుర్తించాలి. ఫైళ్ల సంఖ్య వ్యవధి ఆధారంగా కలెక్టర్లు పరిష్కరించే విధానాన్ని అంచనా వేయాలి. దస్త్రాలను వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉంది. అలాగని సాంకేతికతపై అధిక ఆధారపడితే మానవ సంబంధాలు దెబ్బతింటాయి అని సీఎం గారు చెప్తూ మొత్తం అందరికీ ఉద్బోధ చేశారు. క్షేత్రస్థాయి కలెక్టర్లు ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే. నెలలో 4 రోజులు నియోజకవర్గంలో ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకొని అక్కడ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించండి ప్రతి శుక్రవారం అని చెప్పారు సీఎం గారు. ప్రజాప్రతినిధులను కలుపుకొని పొండి. ఓకే, శుక్రవారం ఫీల్డ్ అని చెప్పారు. అదే శుక్రవారం సిఎస్ గారో లేదంటే ఏ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి హెచ్ఓడినో లేదంటే ఏ రూరల్ డెవలప్మెంట్ ఏదో ఒక విభాగాధిపతి వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టారు అనుకోండి. అప్పుడు కలెక్టర్లు ఎక్కడ ఉండాలి? కలెక్టర్లు ఫీల్డ్కు వెళ్ళకపోవడానికి ఒకే ఒక్క ప్రధాన అడ్డంకి ఏమిటంటే దాదాపుగా 60 శాఖలు ఉన్నాయి సచివాలయంలో. రెవెన్యూ అంటారు, పంచాయతీరాజ్ అంటారు, ఆర్ఎండ్బి అంటారు, గృహ నిర్మాణం అంటారు, వైద్యారోగ్యం అంటారు, విద్య అంటారు, ఇలా రకరకాల శాఖలు ఉన్నాయి. ఈ శాఖలు ఉన్నతాధికారుల హెచ్ఓడీలు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కలెక్టర్ ఆ వీడియో కాన్ఫరెన్స్కి వాళ్ళ ఆఫీస్ నుంచి అటెండ్ అవ్వాలి. సో ఇట్లా ప్రతిరోజు ఏదో ఒక వీడియో కాన్ఫరెన్స్. వాళ్ళు ఉన్నతాధికారులు చెప్పింది కలెక్టర్లు ఏం చేస్తారు? జిల్లా స్థాయిలో ఎంపీడీఓలు అండ్ ఎంఆర్ఓలకు వీడియో కాన్ఫరెన్స్లో చెప్తారు. దీనికే సరిపోద్ది టైం అంతా, ఈ మీటింగులకే సరిపోద్ది. ఎందుకంటే ఇన్ని శాఖలు, ఇప్పుడు కలెక్టర్లకి 60 మంది ఉన్నారు బాసులు. ఆ 60 మందికి కలెక్టర్లు సమాధానం చెప్పాలి. ఏదో ఒకరే బాస్ అయ్యి రోజుకి ఇదిగో పలానా టైంలో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందంటే అనుకోవచ్చు. ఎవరు ఎప్పుడు పెడతారో తెలియదు. మెయిన్ కలెక్టర్లు ఫీల్డ్కి వెళ్ళకపోవడానికి అదే అడ్డంకి. ఒక షెడ్యూల్ ఉందనుకోండి, ఇదిగో ఈరోజు ఈ డిపార్ట్మెంట్ మీటింగు, ఈరోజు ఈ డిపార్ట్మెంట్ మీటింగ్ అని. అలా ఉండదు. ముందు రోజు చెప్తారు లేదా అప్పటికప్పుడు మార్నింగ్ చెప్తారు, ఇదిగో ఈరోజు పలానా టైంకి పలానా అధికారి మీటింగ్ అని. కలెక్టర్లు అందుబాటులో ఉండాలి. వాళ్ళు చెప్పిందంతా వాళ్ళతో ఒక 2 గంటల మీటింగ్ అవుతుంది కదా, ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మండల స్థాయిలో మీటింగ్ పెడతారు కలెక్టర్లు. వాళ్ళు చెప్పిందంతా వీళ్ళకి చెప్తారు. అలా దానికి సరిపోద్ది అనమాట. పరిపాలన అంతా అక్కడే ఫెయిల్ అవుతుంది. దీనికోసం ఒకే రోజుకు వీసీలకు దింపంట. బ్రాండ్, ప్రజా విశ్వాసం రెండూ ముఖ్యమే. టెక్నాలజీకి అలవాటు పడి సున్నితత్వం కరువు. మంత్రులు సహా అందరి పనితీరు మారాల్సిందే. ఫైల్ క్లియరెన్స్ కాల వ్యవధి బాగా తగ్గాలి. 2 రోజుల్లో అర్జీ డిస్పోజ్ కావాల్సిందే. ఏం కావాలో తీసుకోండి, ఫలితాలు చూపండి, కలెక్టర్లకు తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు. నిర్దిష్ట తేదీల్లో దీపం లబ్ధిదారులకు డబ్బులు. 19న మత్స్యకారుల సేవలో పంపిణీ. ఐఐటి సాధించేలా ఎస్సీ ఎస్టీ పిల్లలకు శిక్షణ. సూపర్ 6 సంక్షేమంపై సీఎం సమీక్ష. అలాగే 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైందండి. పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పంపిణీ. లబ్ధిదారులు అంగీకరిస్తే ప్రస్తుత లేఅవుట్లలోనే. ఇబ్బందులు లేని చోట భూసేకరణ సమీకరణ. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడండి. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ఇక ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇరిగేషన్ క్యాలెండర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఇట్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అనేక కీలకమైన అంశాల మీద నిన్న చర్చించారు. ఇక పశ్చిమ బెంగాల్ సీఎంగా శువేందు అధికారి. సుదీర్ఘకాలం మమతా బెనర్జీ గారితో పాటు టీఎంసీలోనే పనిచేసిన శువేందు అధికారి 2020లో బీజేపీలో జాయిన్ అయ్యారు. 2021 ఎన్నికల్లో బీజేపీ సారథిగా పనిచేసి నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించారు. 2026 ఎన్నికలు వచ్చేసరికి బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని బీజేపీకి పెద్ద దిక్కుగా మారి బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన శువేందు అధికారికే పశ్చిమ బెంగాల్ సీఎం పగ్గాలు బీజేపీ పెద్దలు ఇచ్చారు. దాంతో ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే కేరళ చూసుకుంటే సీఎం ఎవరికి అనేది చూస్తున్నారు. ప్రజాబలమేమో సతీషన్కు ఉంది, ఎమ్మెల్యేల్లో కేసీకి ఉంది, కేసీ వేణుగోపాల్కు ఉంది. సో నివేదిక సమర్పించిన ఏఐసీసీ పరిశీలకులు ఖర్గే కోర్టులో కేరళ సీఎం బంతి. సో గెలిచిన కాంగ్రెస్లో సీఎం ఎవరికి అవకాశం ఇద్దామా అని కాంగ్రెస్ తేల్చుకోలేకపోతుంది కేరళ విషయంలో. సో అది మల్లికార్జున ఖర్గే చేతిలో ఫైనల్ డెసిషన్ ఉంది.
ఇక విశ్రాంత ఐపీఎస్ అధికారి విజయ్ రంజన్ రే భార్యను నేపాల్ ముఠ అత్యంత దారుణంగా హతమార్చిందండి. వాళ్ళ ఇంట్లో పని మనిషి నేపాల్కు చెందిన అమ్మాయి. వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేరి అందరితో సఖ్యతగా ఉంది, అందరి నమ్మకం గెలుచుకుంది. ఆ తర్వాత నేపాల్తో పాటు తనతో వచ్చిన ఒక ముఠాని పిలిపించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి రంజన్ వాళ్ళ భార్యను హతమార్చి ఇంట్లో దోపిడీ చేశారనమాట. విశ్రాంత ఐపీఎస్ అధికారి విజయ్ రంజన్ రే భార్య దారుణం ఇది. మరో ఇద్దరితో కలిసి నేపాలీ పని మనిషి ఘాతుకం. ఏపీకి ఆరోగ్య రక్షణ కవచం. మంగళగిరిలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్ర ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు. శాస్త్రీయ అధ్యయనాలు, కీటక జనిత వ్యాధులపై పరిశోధనలు ఇకపై ఇక్కడి నుంచే. అంతుచిక్కని వ్యాధులు, ప్రాణాంతక వైరస్ల గుట్టు తేల్చడంలో దేశంలోనే అత్యున్నత స్థాయి పరిశోధనా సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో 4.46 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎన్సిడిసి ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేశారంటండి. సో వ్యాధి నియంత్రణ కేంద్రం ప్రాంతీయ కేంద్రాలయం మనకి ఆ మంగళగిరిలోని ఎయిమ్స్ పక్కన ఏర్పాటు చేశారంట. మంచి విషయం. అలాగే ఆరోగ్యానికి రక్షణ కోసం. ఇక రాజకీయ ప్రేరేపిత సైబర్ నేరాలు రాష్ట్రంలోనే ఎక్కువ. వర్గాల మధ్య శత్రుత్వం పెంచే ఘటనల్లోనూ తొలి స్థానం. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ వ్యాప్తిలోనూ ముందే. మన రాష్ట్రం ఏం ఘనత సాధించిందయ్యా అంటే 2024 ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఫేక్ న్యూస్ ఎక్కువ, మన రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత సైబర్ నేరాలు ఎక్కువ, మన రాష్ట్రంలో వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించే నేరాలు ఎక్కువ అని తేలిందన్నమాట. రాజకీయ ప్రేరేపిత పొలిటికల్ మోటివ్ సైబర్ నేరాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా నమోదైన ఈ తరహా నేరాల కేసుల్లో 59% మన రాష్ట్రంలోనే చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 461 కేసులు నమోదు కాగా వాటిలో 272 ఏపీలోనే జరిగాయి. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు సామాజిక మాధ్యమాల్లో వారి కుటుంబ సభ్యుల చిత్రాలు, వీడియోలు మార్ఫింగ్, తప్పుడు ప్రచారం, వ్యక్తిత్వ హననం, అసభ్య దోషణలకు పాల్పడడం వంటి నేరాల్లో అత్యధికం రాజకీయ ప్రేరేపిత కారణాలతో జరుగుతున్నాయి. మన దగ్గర ఒక పార్టీ ఉందిగా, ఆ పార్టీ దీనిలో పిహెచ్డీ చేసిందిగా, కాబట్టి ఉంటాయి, తప్పదు. ఆ పార్టీ లేకముందు ఇటువంటి దరిద్రగొట్టు వాటిల్లో మన రాష్ట్రం ముందుగా లేదు. ఆ పార్టీ వచ్చిన తర్వాత, ఆ పార్టీ యాక్టివ్ అయిన తర్వాత ఈ దరిద్రగొట్టులో మన రాష్ట్రం ముందుకెళ్ళిందనమాట. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, ప్రాంతాల మధ్య శత్రుత్వం పెంచేలా 24 గంటలు అదే పని. ఎవరి మధ్య గొడవ పెడదాం, ఎవరిని ఏ కులం పేరుతో తిడదాం, ఎవరికి ఏ పేరు పెడదాం అనే ఎటువంటి ఏ ఫోటో మార్ఫింగ్ చేద్దాం, ఎక్కడ ఏ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేద్దాం, అదే పనిలో వాళ్ళ ఆఫీస్లో కీలకమైన వ్యక్తులు పనిచేసి గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్కి ఇస్తారు. అలా చేసినందుకు వాళ్ళకి కొంత అమౌంట్ ఇస్తారు. సో అందుకని ఈ రాజకీయ ప్రేరేపిత సైబర్ నేరాల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. దీనిలో ఆశ్చర్యం అవసరంలా. ఇక తాలికి టేపు వేసి మెట్టెలు గాజులు తీయించేసి ఆర్ఆర్బి పరీక్ష కేంద్రం వద్ద సిబ్బంది నిర్వాహకం. పాపం మెడలో ఉన్న తాలికి టేపు వేశారంటండి, మెట్టెలు గాజులు తీయించేశారంటండి. ఒక వివాహిత గుంటూరు జిల్లా పేరేచర్ల సమీపంలో ఆయాన్ డిజిటల్ సెంటర్లో శుక్రవారం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి పరీక్ష రాయడానికి వెళ్ళిన అభ్యర్థులకు ఇబ్బందికర పరిస్థితి ఉంది. అక్కడ సిబ్బంది అభ్యర్థుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు. వివాహితుల మెడలోని మంగళసూత్రానికి టేపు వేయగా మెట్టెలు గాజులు తీయించేశారు. చివరికి కమ్మలు, ముక్కు పుడకను అనుమతించకపోగా భక్తితో చేతికి కట్టుకున్న రక్ష కంకణాలను కూడా తెంచేశారు. తనిఖీల సమయంలో లోహపు వస్తువులు, మంగళసూత్రాలు, గాజులు, మతపరమైన ధార్మిక చిహ్నాలను ధరించిన అభ్యర్థుల విషయంలో ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా ఉంటారని, అదనపు సిబ్బందితో పర్యవేక్షిస్తారని కాల్ లెటర్లో పేర్కొన్నారు. ఇందుకు అదనపు సిబ్బంది నియమించాల్సి వస్తుందని నిర్వాహకులు ఈ విధంగా వ్యవహరించినట్టు పలువురు వాపోయారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్తో భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం అంటండి. సో సగటున 8 నుంచి 14 గంటల్లోనే దర్శనం అయిపోతుందంట. కలెక్టర్ సదస్సులో అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రజెంటేషను, సీఎం చంద్రబాబు అభినందనలు. సో టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనానికి వేచి చూసే సమయాన్ని క్రమేణా తగ్గిస్తూ వస్తున్నారు. ఈ ఏఐ అండ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఉండడం, సో ఇట్లా కొన్ని మార్పులు చేసి టెక్నాలజీని మ్యాక్సిమం వాడుకొని రియల్ టైం డేటా ఒకటి దగ్గర పెట్టుకొని సో దీనికి ఒక సంస్కరణ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. గతంలో దర్శనానికి సగటున 24 గంటల నుంచి 36 గంటల సమయం పడితే ఇప్పుడు 8 నుంచి 14 గంటల సమయం పడుతుందని వెంకయ్య చౌదరి చెప్పారు. 10న సింగపూర్కు మంత్రి లోకేష్ సహాయ ఇంజనీర్ పోస్టుల భర్తీ ఎంపిక జాబితా నేడు.
తెగిన అరచేతిని అతికించిన వైద్యులు. ప్రమాదవశాత్తు యువకుడి అరచేతి తెగబడగా శస్త్రచికిత్స చేసి వైద్యులు విజయవంతంగా అతికించారు. విశాఖ నగరానికి చెందిన యువకుడు కొబ్బరి బొండాలు విక్రయిస్తూ సహజీవనం సాగి గురువారం కత్తితో కొబ్బరి బొండం కొడుతుండగా ఒక్కసారిగా చేతి మణికట్టుపై అరచేతి తెగిపోయింది. పాపం అతను అరలో అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పిఆర్కే ప్రసాద్ ఏ భవ్యస్థలతో కూడిన బృందం అప్రమత్తమైంది. అత్యంత నైపుణ్యంతో శస్త్రచికిత్స నిర్వహించి అతికించారంట. 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం. రోడ్లపై గోతులు పూడ్చేందుకు సరైన విధానం అవసరం. కలెక్టర్ సదస్సుల అధికారులను ఆదేశించిన చంద్రబాబు. స్టాలిన్ వ్యూహాత్మక ఎత్తుగడ. ఇదంతా గేమ్, స్టాలిన్ గేమ్. కాంగ్రెస్ని పంపించడం కానీ, వీసీకే వామపక్షాలను పంపించడం కానీ, వాళ్ళతో కలిపి ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని సేకరించడం, ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మద్దతు ఉపసంహరించుకొని ఇటువైపు వచ్చేయండి అని చెప్పడం. స్టాలిన్ మామూలు వ్యక్తి కాదు. స్టాలిన్ చరిత్ర, రాజకీయ చరిత్ర చాలా ఆసక్తికరం. 1970s 1980sలో వాళ్ళ నాన్న సీఎంగా ఉన్న సమయంలో ఆయన చేసిన నేరాలన్నీ ఇన్ని కావు. ప్రభుత్వంలోకి మిత్రపక్షాలను పంపేలా ప్రణాళిక, వాటితో కాంగ్రెస్ వామపక్షాల అగ్రనేతల చర్చలు, మూడో పక్షంగా ఏఐఏడీఎంకే పాత్ర మరింత పరిమితం. తమిళనాడు టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే అధినేత స్టాలిన్ తెర వెనుక ఎత్తుగడలు వేస్తున్నట్టు విశ్లేషణలు వస్తున్నాయి. గత 2 రోజులుగా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే డీఎంకే చాలా లోతైన రాజకీయ వ్యూహం పైనట్టు అవగతమవుతోంది. తమ కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా టీవీకి మద్దతు ఇచ్చేలా స్టాలిన్ పావులు కదిపారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్టాలిన్ నేతృత్వంలో గురువారం డీఎంకే ముఖ్య నేతలు పలుమార్లు అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత శుక్రవారం కూటమి పార్టీలను వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ నేతలతోనూ స్టాలిన్ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ పార్టీలు కూడా తమ నేతలతో అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తర్వాత టీవీకేకి మద్దతుగా తొలుత వీసీకే ప్రకటన చేసింది. ఐయుఎంఎల్ కూడా మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వచ్చాయి. అధికార ధృవీకరణ లేదు. ఇలా కూటమిలోని కాంగ్రెస్ తీరుతో ఓవైపు అసంతృప్తితో ఉన్నప్పటికీ మిగిలిన మిత్రపక్షాలను తెలివిగా టీవీకే వైపు మళ్లించింది డీఎంకే. పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణం 13వ తేదీ. హైదరాబాద్ బెంగళూరు హైవే మీదంట ఇంకా ఆగకుండా వెళ్ళిపోయేలాగా టోల్గేట్లు కూడా తీసేసి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారంట. అది మంచి విషయం. ఇంకా పారదర్శకత లక్ష్యంగా నూతన చట్టం, పన్నుల విధానంలో ఇదో సరికొత్త అధ్యాయం. సిబిడిటి సభ్యుడు సంజయ్ బహదూర్. పశ్చిమ బెంగాల్ తేలింది, పుదుచ్చేరి ఎవరనేది తెలిసింది, అస్సాం ఎవరనేది తెలుస్తుంది, తమిళనాడు ఏమో తెలియడానికి సిద్ధంగా ఉంది, కేరళ మాత్రం తెలియట్లేదు అని. ఇది సంగతి. కార్టూన్ చూడండి. పెట్టుబడిదారుల నమ్మకానికి మీదే బాధ్యత. సో కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి సంబంధించి ఈ పేజీ అంతా వేసినట్టున్నారు. పింఛన్ల పంపిణీపై 91.5% పేదల సంతృప్తి అంట. అచ్చెన్నాయుడు ఫస్ట్, సవిత లాస్ట్. మంత్రుల ఫైల్ క్లియరెన్స్లో అచ్చెన్నాయుడు గారు ఫస్ట్ ఉన్నారంట, సవిత గారు లాస్ట్ ప్లేస్లో ఉన్నారంట. ఇక ప్రతి నెల 1.5% చొప్పున సంతృప్తి స్థాయిని పెరగాలి. ఈ సంతృప్తి స్థాయి ఏంటో, ఈ లెక్కలేంటో, ఈ సర్వేలు ఏంటో పాపం. వ్యవసాయం చేసే రోబోలు వచ్చాయి. సాయిబాబా మాట ముస్తాబ్ బాగుంది, దసరాల సంగతి ఏంటి? ఇట్లా పెట్టుబడిదారుల నమ్మకానికి మీదే బాధ్యత. ఎక్కడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలి. సంఘ విద్రోహ శక్తుల్లో భయం పుట్టించాలి. కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. నీటి పన్ను వసూళ్లు వినియోగం జిల్లాలకే. రాష్ట్రంలో 400 కోట్ల నీటి పన్ను వసూలు చేయాల్సి ఉండగా దాన్ని పట్టించుకోవట్లేదు. రైతులు నీటి పన్ను చెల్లించేందుకు సిద్ధంగానే ఉన్నారు. పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో బలహీన వర్గాల వారు చక్కగా పన్నులు చెల్లిస్తున్నారు. మనమే దృష్టి పెట్టట్లేదు. ఇక నుంచి ఈ పన్ను వసూళ్లు, వినియోగ హక్కులు జిల్లాలకు అప్పగిద్దాం అని సీఎం గారు చెప్పారంట. అది ఒక కీలకమైన అంశం అండి. సో జిల్లా స్థాయిలోనే అటువంటివి జరిగితే బాగుంటుంది. ఇక ఖరీఫ్కు విత్తనాలు, ఎరువులు సిద్ధం. ఈ నెల 15 నుంచి సాగునీటి విడుదల. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఇది విశ్రాంత ఐపీఎస్ రంజన్ రే భార్య ఇవన్నీ ఇచ్చారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇంట్లో పని మనిషిగా చేరిన నేపాలీ మహిళ కొద్ది కాలంలోనే అందరి నమ్మకం చూరగొంది. ఆమె తన చోరీ పథకంలో భాగంగా నటిస్తోందన్న విషయాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. యజమాని చికిత్స నిమిత్తం మరో ఊరు వెళ్ళగానే తన 2 తోడు దొంగలను పిలిపించి ముందుగా ఇంటి వద్ద పరిసరాల్లో రెక్కి చేయించింది. అర్ధరాత్రి వేళ అదను చూసుకొని ముగ్గురు ఇంట్లోకి ప్రవేశించారు. పడగదిలో ఉన్న యజమానురాలు చేతులు కట్టేసి నోట్లో వస్త్రాలు కుక్కి అందిన కాడికి దండుకొని ఉడాయించారు. అపస్మారక స్థితికి చేరిన బాధితురాలు తెల్లారేసరికి విగత జీవిగా మారారు. విశ్రాంత పోలీసు అధికారులు ఎక్కువగా నివసించే హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. అంజన్నకు 2.5 కోట్ల బంగారు కానుకలు
పోలీసులపై సెటిల్మెంట్ ఆరోపణ ఆందోళనకరం. విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్లో పోలీసులంట ఆ దగ్గరలో ఉన్న ఒక హోటల్ని తమ అడ్డాగా మార్చుకొని అక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నారంట. ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు, పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా, సో ఇక్కడ ఏమీ చేయలేరు కదా, కాబట్టి ఇక్కడికి వచ్చే కొన్ని అంశాలను ప్రైవేట్ పంచాయతీల కోసం ఒక హోటల్ని అడ్డాగా మార్చుకున్నారంట. సో 70 ఏళ్ళ వృద్ధుడు ఒక ఆయన న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. అసలు పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏం జరుగుతుందో సిబిఐ విచారణ జరిపించాలి. సో అక్కడ హోటల్లో వాళ్ళు అనేక ఆకృత్యాలు చేస్తున్నారు, కార్తికేయ ప్రైడ్ అనే ప్రైవేట్ హోటల్ కేంద్రంగా వివాదాలను సెటిల్మెంట్ చేస్తున్నారని పిటిషనర్ వేస్తున్న ఆరోపణ ఆందోళన కలిగిస్తోంది. హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ హోటల్తో పాటు పటమట పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్లను భద్రపరచాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇక కుటుంబ సమస్యలే కడతేరుస్తున్నాయి. ప్రధాన కారణం అదే, అనారోగ్యం, అప్పుల బాధతోనూ తనుము చాలిస్తున్నారు. ఏపీలో సగటున రోజుకు 22 మంది అంటండి. ఆంధ్రప్రదేశ్లో సగటున రోజుకి 22 మంది బలవన్మరణం, ప్రమాదాలు, మరణాలు ఈ సమాచార వార్షిక నివేదికలో వెల్లడి. ఇక పిడుగుపాటు నుంచి ప్రజల ప్రశ్న ముందుగానే గుర్తించేలా గ్రామాల్లో ఈఎఫ్ఎం ఆధారిత వ్యవస్థ. ఇక ఏపీలో ఖైదీలకు రోజుకు సగటు వేతనం 160, కర్ణాటకలో అత్యధికంగా 524 రూపాయల. కర్ణాటకలో రోజుకి సగటున ఖైదీలు 524 రూపాయలు సంపాదిస్తుంటే మన రాష్ట్రంలో ఖైదీలు మాత్రం 160 సంపాదిస్తున్నారంట. చాలా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గరే తక్కువ. జైలులో మొగ్గుతున్న వారిలో 74.27% విచారణ ఖైదీలే. కారాగార గణాంక వార్షిక నివేదిక 2024లో వెల్లడి. బెంగాల్ విజయం స్ఫూర్తితో పార్టీ కోసం శ్రమిద్దాం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టండి, పార్టీ కోసం శ్రమించినట్టే మీరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులందరూ మీడియా పుళ్ళు. సరే, ఇది చూస్తే సంక్షేమంలో ఏరువేత. ఫ్యామిలీ కార్డే ప్రామాణికం. కాకినాడ నుంచి మొదలు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశం. అనర్హులను తొలగిస్తే సంతృప్తి స్థాయి పెరుగుతుంది. రైతుల నుంచి నీటి తీరువ వసూలు చేయండి. డిసెంబర్ కల్లా అన్ని శాఖల్లో 100% టెక్నాలజీ వినియోగం. ప్రభుత్వ సర్వీసులన్నీ ఆన్లైన్, వాట్సాప్, మన మిత్రలోనే అందించాలి. డేటా ఆధారంగా పట్టణ, సెమీ అర్బన్లో అక్రమ నిర్మాణాలు ఎప్పటికప్పుడు తొలగింపు. ఇట్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఉన్న పాజిటివ్ అంశాలన్నీ వదిలేసి ఫైళ్ళను క్లియర్ చేయండి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి, ప్రజా ఫిర్యాదులు స్వీకరించండి, పెట్టుబడిదారులను నమ్మకం కలిగించండి, పెట్టుబడిదారులతో మాట్లాడండి, పరిశ్రమలు తెప్పించండి అనే పాజిటివ్ అంశాలు వదిలేసి వీళ్ళకి కావాల్సిన సంక్షేమం, ఏరువేత సంక్షేమం తీసేయండి అని కొన్ని అంశాలను వక్రీకరించి వీళ్ళకి తోచినట్టు వీళ్ళు రాసుకున్నారు పాపం. ఇక చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం, రాజకీయ ఆయుధంలో పోలీసులను వాడుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. లండన్ నుంచి వచ్చారేంటి? లండన్లో ప్రశాంతంగా తిరగకుండా ఎందుకు మాస్టారు? ఒక వారం రోజులు 10 రోజులు గ్యాప్ ఇవ్వండి సార్. ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే వారిని బెదిరించేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారు. బాబు వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా సోషల్ మీడియాపై సెన్సార్షిప్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తున్నారు. మీరే మాట్లాడాలి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి. మీరు సోషల్ మీడియా కేసుల గురించి కూడా మీరే మాట్లాడాలి. విమర్శను సైతం నేరంగా పరిగణించే పరిస్థితి ఏపీలో ప్రమాదంగా. రాజ్యాంగ స్ఫూర్తి, పెద్ద మాటలు, రాజ్యాంగ స్ఫూర్తి గురించి కూడా మీరే మాట్లాడాలి. విమర్శను తేలిగ్గా తీసుకోవడం కూడా మీరే మాట్లాడాలి. పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తోంది. కోర్టులు పలు సందర్భాల్లో తప్పు పట్టినా లెక్క చేయకుండా పూర్తి ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా కేసులు నమోదు చేస్తున్నారు అని గతంలో అన్ని అంశాల్లో ఆరితేరి పిహెచ్డీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే అంశాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అందరూ చూడండి, చదవండి, నవ్వండి. పోలీసుల అరాచకాలకు ఆ హోటల్ అడ్డా. కార్తికేయ ప్రైడ్, పడమట పోలీసుల సెటిల్మెంట్ల కేంద్రం కార్తికేయ ప్రైడ్. సిబిఐ దర్యాప్తు కోరుతూ 70 ఏళ్ల వృద్ధుడు హైకోర్టులో పిల్. స్పందించిన హైకోర్టు సీజే ధర్మాసనం. విజయవాడలో మనకు తెలియని నేరాలు చాలా జరుగుతున్నాయి. కానూరులో, విజయవాడ సమీపంలోని కానూరులో ఒక జిమ్లో నిషేధిత మాదక ద్రవ్యాలు విపరీతంగా అమ్ముతున్నారు అనే ఒక సమాచారం ఉంది. నేను ఆ సమాచారం తెలుసుకొని 2 సార్లు సాయంత్రం పూటలు నిఘా వేశాను, ట్రై చేశాను. ఒకరోజు కార్లు, కొన్ని ఫ్యాన్సీ నెంబర్లు, పెద్ద కార్లు వచ్చాయి. ఆ వీడియో అది తీశాను. కాకపోతే పూర్తి స్థాయిలో వాళ్ళు నిషేధిత మాదక ద్రవ్యాలు పట్టుకున్నారా లేదని పూర్తి స్థాయిలో తెలియలేదు. సో ఇంకోసారి చూడాలి. మొత్తానికైతే జరుగుతున్నట్టయితే కొన్ని ఉన్నాయి. కానూరు దగ్గరలో ఒక జిమ్లో
ఒక పెద్ద జిమ్ అనమాట. అతను టీడీపీలో లోకల్గా ఉంటాడు, జిమ్ నిర్వహిస్తూ ఉంటాడు. సో అక్కడ నిషేధ మాదద్రవ్యాలు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో పెద్ద పెద్దోళ్ళు వచ్చి తీసుకుంటారనేది ఒక పక్కా సమాచారం. అలాగే ఇది ఒకటి, ఇలాంటివన్నీ కూడా కలవరపరుస్తున్నాయి. ఇక సువేందుకే బెంగాల్ అధికారం, ఇక కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్, నువ్వు నా దగ్గరకు రా నేను చూసుకుంటాను. మహిళా ఉద్యోగిని వేధిస్తున్న నిజాంపట్నం జడ్పీటీసీ సభ్యుడు నారా వెంకట సుబ్బయ్య, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అనుచరుడే ఈ సుబ్బయ్య. వేధింపులు తాళలేక ఉద్యోగిని యత్నం, తన చావుకు సుబ్బయ్య కారణం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్. సో మంత్రి అనగాని గారి సన్నిహితుడు సుబ్బయ్య ఇలా ఒక మహిళను వేధిస్తున్నారు అని సాక్షిలో రాశారు. సో అలాగే ఈ పరువు తక్కువ పనులు ఎందుకు చేస్తారో టీడీపీ వాళ్ళు అర్థం కాదు. చూడండి, పాపం గిరిజనుల చేత పని చేయించుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదంట. టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నా. మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు మోసం చేశారని ఆందోళన. పని చేయించుకొని డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం. మంత్రి కొల్లు రవీంద్ర గారు అనుచరుడు అంట, ఏదో పేరుందిలే, ఆయన వీళ్ళ చేత పనులు చేయించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు 14 కోట్లు ఎంత ఎగ్గొట్టాడు. సో దాంతో వాళ్ళు పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. ఇట్లాంటి పరువు తక్కువ పనులు ఎందుకు చేస్తారో టీడీపీ వాళ్ళు. అటువంటి వాళ్ళని పార్టీ నుంచి పంపించేయాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలు కాస్త జాగ్రత్తగా ఉన్న వాళ్ళ పేర్లు చెప్పుకొని, మంత్రులు ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకొని వాళ్ళ దగ్గర పనిచేసే చెంచాగాళ్ళు రెచ్చిపోతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జేజేలు కొట్టి, వాళ్ళకి శాలువాలు కప్పి దండలేసి, వాళ్ళని పొగిడి, వాళ్ళ ముఖస్తుచ్చేసి వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు పనులు చేయించుకుంటారు. ఎమ్మెల్యేల చుట్టూ చేరే బ్యాచ్ విషయంలో ఎమ్మెల్యేలు మంత్రులు అప్రమత్తంగా ఉండాలి. అందుకే అటువంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు. వర్షాలకు ఎల్నినో ముప్పు. జూన్ తొలివారంలో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు అయినప్పటికీ ఏడాది తక్కువ వర్షపాతమే, మరోవైపు తగ్గిన ఎండల తీవ్రత. టీడీపీ నాయకులు చెప్పిన వారికే గోను సంచులు ఇస్తారా, రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలుక్కుపూడి ఆగ్రహం. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలంలో కలగర్లో ధాన్యం రైతుల ఆందోళన. హార్మోజ్లో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. అమెరికా బలగాలు 2 ఇరాన్ చమురు ట్యాంకర్లపై కాల్పులు జరిపి వాటిని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. ఒకవైపు తెరిచేస్తామని చెప్తూనే మరోవైపు కాల్పులు జరుపుతున్నారు. పోలవరం నుంచే కావేరీ గోదావరి అనుసంధానం. మహిళా మావోయిస్టు లక్ష్మే లొంగుబాటు. మావోయిస్టు సభ్యుల పొడియం లక్ష్మి అలియాస్ లక్ష్మి శుక్రవారం పోలవరం జిల్లా పోలీసులు ఎదురు లొంగిపోయారు. ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలు ఎవరిని క్షమించవు. ఓకే సార్. అమ్మ ప్రేమకు నవ్వులకు పోవు. చిన్నప్పుడు అమ్మ మనల్ని బజారుకు తీసుకొని ఎన్నో కొనిపెట్టి ఉంటుంది. మరి మనం అమ్మకు ఏదైనా కొనిపెట్టి ఎంతకాలం అయింది? సముద్రాన్ని ఈదిన ఐటీ దంపతులు. పాక్ జలసంధిని 10 గంటల 45 నిమిషాల్లో ఈది బెంగళూరుకు చెందిన డానిష్ అబ్ది విశాలి ప్రసిద్ధ దంపతులు చరిత్ర సృష్టించారు. సముద్రాన్ని ఈదారంట. యుద్ధంలో భారత్తో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్కు సైనికపరమైన సాంకేతిక సాయం అందించిన విషయాన్ని చైనా ధృవీకరించింది. అమ్మని ఇండియాతో యుద్ధం జరిగినప్పుడు చైనా పాకిస్తాన్కు సహకరించిందంట. కాంగ్రెస్ పక్కనే కూర్చోలేం, లోక్సభలో సీట్లు మార్చాలి. ఓకే, ఈ అంశాలు చెప్పేసుకున్నాం. విద్యుత్ కొనుగోళ్లలో 4,398 కోట్ల ఆదా. 2 ఏళ్లలో 55 పైసలు తగ్గిన కొనుగోలు వ్యయం. 2024లో యూనిట్ సగటు ధర ₹5.45. 2026 మార్చి నాటికి ₹4.90 తగ్గిందంట. సో విద్యుత్ కొనుగోలులో ఆదా చేశారంట. కాబట్టి కొనుగోలు వ్యయం సగటున 55 పైసలు తగ్గిందంట యూనిట్కి. అది ప్రభుత్వం ప్రకటించింది. ఇక 10% సుంకాలు చట్టవిరుద్ధమే, ట్రంప్కు మరో ఎదురు దెబ్బ. దిగుమతులపై 10% అదనపు సుంకాలను కొట్టివేసిన కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. గతంలోనే అదనపు సుంకాలు చట్టవిరుద్ధమన్న అమెరికా సుప్రీంకోర్టు తాజా తీర్పుపై అప్పీల్కు వెళ్లే యోచనలో ట్రంప్ సర్కారు. మన రాష్ట్రంలో కూడా గతంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కోర్టులు చెంప మీద కొట్టేవి. అయినా సరే హైకోర్టు కొడితే చాలదని సుప్రీంకోర్టుకు వెళ్ళేసి సుప్రీంకోర్టు చేత కూడా కొట్టించుకునేవాళ్ళు కదా. సేమ్ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కూడా అంతే. కింది కోర్టులు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తుంటే అది చాలదు అని సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు చేత కూడా వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. ఎక్కడో ఈ సారూప్యత కనిపిస్తుంది ఇద్దరికీ కూడా. మాటల్లో, హావభావాల్లో, చేతల్లో, పనిలో, ఈ నియంతృత్వంలో, ఏకఛత్రాధిపత్యంలో, అహంకారంలో, ఈ తప్పుడు నిర్ణయాల్లో, వీటన్నింటిలో సారూప్యత కనిపిస్తోంది. ఏమంటారు? మళ్ళీ పెట్టరేగిన నేపాలి ముఠ. మాజీ ఐపీఎస్ భార్య దారుణ. ఇది యూనివర్సిటీలకు ఉద్యోగాల పండగ. 1531 పోస్టుల భర్తీకి ప్రాథమిక నిర్ణయం. ఈ నెల 15న నోటిఫికేషన్ల జారీకి సిద్ధం. రాష్ట్రానికి మరోసారి ఉద్యోగాల పండగ రానుంది. మెగా డిఎస్సితో ఒకేసారి 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం ఈసారి ఉన్నత విద్యలో 1531 పోస్టుల భర్తీకి సన్నద్ధమైంది. యూనివర్సిటీల్లో అంటే 1500 పోస్టులతో నోటిఫికేషన్లు ఇస్తుందంట ప్రభుత్వం.
12వ తేదీ నుంచి ఈఏపీ సెట్ 18 వరకు ఇంజనీరింగ్, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ ప్రవేశ పరీక్షలు. 3,55,008 మంది విద్యార్థుల దరఖాస్తు. ఏపీ హైదరాబాదులో 142 పరీక్షా కేంద్రాలు. ఒక్క నిమిషం ఆలస్యమయ్యిన నో ఎంట్రీ. కమిషన్ల కక్కుర్తో క్వాలిటీ గాలికి. వైద్య పరికరాల కొనుగోలు అక్రమాలు రోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు, మెడికల్ ఎక్విప్మెంట్స్, సర్జికల్ ఎక్విప్మెంట్స్, బెడ్లు, పరుపులు, రకరకాల వస్తువులు వాటన్నింటినీ కొనుగోలు చేయడానికి ఒక కార్పొరేషన్ ఉంది. దానిలో విపరీతమైన అవినీతి జరుగుతుందని రోజు పత్రికల్లో వస్తున్న ప్రభుత్వం స్పందించట్ల. మెడికల్ కార్పొరేషన్లో పర్సంటేజీల పర్వం, పరికరం నాణ్యత శూన్యం, ధర అత్యధికం. 69 లక్షల ఎక్స్రే మిషన్ 1.2 కోట్లకు కొన్నారు. 6 మిషన్లకు 5 కోట్లు సమర్పయామి. 93 లక్షల మామోగ్రఫీ 1.71 కోట్లకు కొన్నారు. 4 మిషన్లకు అదనంగా 2 కోట్లు చెల్లింపు. ఢిల్లీ డీల్స్ అధికారి, ఎక్విప్మెంట్ అధికారి కమిషన్లు. వైద్యులను బెదిరించి మరీ అనుమతులు. మరో 39 కోట్ల టెండర్లోనూ ఇదే తీరు. విచారణ చేయిస్తే అక్రమాలు వెలుగులోకి. చాలా సింపుల్ అండి. ఒక బెడ్ మనం బయట 1000 రూపాయలకు కొన్నామనుకోండి, ఈ కార్పొరేషన్ పరిధిలో 2,500కు కొంటారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 బెడ్లు 2,000 బెడ్లో కొంటారు. ఎంత మిగులుతుంది? దగ్గర 1.5 మిగులుతుందిగా. అది అందరూ పంచుకుంటారు. ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి కమిషన్ ఇస్తారు, అలా పంచుకుంటారు. అలా బెడ్లు, ఈ మెడికల్ ఎక్విప్మెంట్స్, సర్జికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ అలాగే చాలా దారుణమైన కరప్షన్ జరుగుతుంది దీనిలో. అందుకే ఇందులో కొంతమంది తిష్ట వేశారు. దానిలో అంటే ఏం చేయొచ్చు, ఏమేం కొనొచ్చు, ఎక్కడ దొరుకుతాయి, ఎవరు మనకి తక్కువ రేటుకి ఇస్తారు, ఎవరు మనకి బిల్లు ఎక్కువ చేసి ఇస్తారు అనేది బాగా తెలిసిన ఆరితేరిన వాళ్ళు ఈ కార్పొరేషన్లో ఉన్నారన్నమాట. ఇక మరో ఘోరం అండి. బాలికపై పాస్టర్. ఏలూరు జిల్లాలో కామవరపుకోట దగ్గరలోనంట ఒక 14 ఏళ్ల బాలిక మీద ఒక పాస్టర్ దారుణం చేశాడు. ఎవరికైనా చెబితే దేవుడు శిక్షిస్తాడని బెదిరించి మరీ అఘాయిత్యం. పిల్లలు, మహిళల పట్ల దయతో ఉండాలంటూనే 4 నెలలుగా దారుణం. కొంతమంది పాస్టర్లు, అంటే ఇలా అన్నానని కాదు కానీ, నేనే మతానికి వ్యతిరేకం కాదు కానీ, కొంతమంది పాస్టర్లు చూడండి, దేవుడి పేరు చెప్పుకొని అక్కడ చర్చికి వచ్చే మహిళల్ని ఏ విధంగా లొంగదీసుకుంటారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. చాలా దారుణాలు. ఇది బయటకు వచ్చింది కాబట్టి చెప్తున్నాం. బయటకు రానివి ఎన్నో, భయపడి బయటకు చెప్పలేని మహిళలు ఎందరో. దేవుడి పేరు చెప్పుకొని దేవుడు తోడుంటాడు, దేవుడే చేయమన్నాడు మనల్ని, దేవుడే ఇలా మనల్ని పంపించాడు అని చెప్పి ఇలాంటివి చెప్పి చూడండి ఎన్ని దారుణాలు జరుగుతాయో. ఇది బయటకు వచ్చింది. ఒక 14 ఏళ్ల బాలికను ఎవరికైనా చెబితే దేవుడు శిక్షిస్తాడని బెదిరించి మరి పాపం వీళ్ళు కూడా ఏంటి, పాస్టర్లో చెప్పేదానికి ఇంకా ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అరే పాస్టర్ ఏం చెప్తే దేవుడే చెప్పినట్టు భావించి అట్లా దారుణం. సో పిల్లలు, మహిళల పట్ల ఇది ఏలూరు జిల్లాలో జరిగింది. ఇక కారును చేసి రైతును విడిపించి కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు. ధర్మవరంలో 6 అరెస్టు. భూ వివాదాలమే కారణం. లోపల పేజీల్లో ఏం లేవా మాస్టరు? జిల్లాకి వెళ్ళిపోయారా? అయితే వెళ్ళిపోండి, మీరు కూడా వెళ్ళిపోండి. ఇక ఆంధ్రప్రభ. ప్రతి పేదకు సొంత ఇల్లు. ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇల్లు. డిసెంబర్కు 2.38 లక్షల ఇల్లు. ఆగస్టు నెలకు 2.5 లక్షలు, డిసెంబర్కు 2.38 లక్షల ఇల్లు. 2027 డిసెంబర్ నాటికి మరో 10 లక్షల ఇల్లు రెడీ. సో మంచి పాయింట్ హైలైట్ చేశారు దీనిలో. మంచి ఫోటో కూడా బాగా వేశారండి. ఇటువైపు మంత్రులు ఫోటోలు వేశారు, కిందేమో అధికారులు ఫోటోలు వేశారు. ఆంధ్రప్రభలో ప్రజెంటేషన్ బాగానే ఉంది. ఇక్కడ ఈ అంశాన్ని ప్రజెంట్ చేశారు గట్టిగా. ఫస్ట్ పేజీ మొత్తం ఆంధ్రప్రభలో అది ప్రజెంట్ చేశారు. సో ఇవండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో మీరు చూస్తున్నారో లేదో, మన వెబ్సైట్ gundusudi.com వెబ్సైట్లో మంచి మంచి కథనాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. gundusudi.com. ఇందులో స్టోరీలు వస్తాయి, పొలిటికల్ అంశాలు వస్తాయి, అనేక అంశాలు వస్తాయి. సో మీకు అలాగే దీనిలో మీకు మ్యాగజైన్ కూడా ఉంటుంది. మీకు నాట్ ఓన్లీ ఫర్ మ్యాగజైన్, ఈ వెబ్సైటు మ్యాగజైన్ పర్పస్ మాత్రమే మనం పెట్టలేదు. రెగ్యులర్ వార్తాంశాలు ఇస్తాం, రెగ్యులర్ న్యూస్ అనాలిసిస్ ఇస్తాం. ఇది చేస్తూనే మీరు మ్యాగజైన్స్ కూడా దీనిలో తీసుకోవచ్చు. ఇదిగోండి, ఆన్లైన్ మ్యాగజైన్స్, ఆఫ్లైన్ మ్యాగజైన్స్. ఆన్లైన్ మ్యాగజైన్స్ అయితే మీకు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఏం కావాలనేది అది వస్తుంది అన్నమాట. దీనికి పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేయచ్చు. ఓన్లీ మ్యాగజైన్ కోసం అయితేనే మీరు పేమెంట్ చేయాలి. అది కాకుండా రెగ్యులర్ న్యూస్ అనాలిసిస్ అంతా కూడా దీనిలో చూసుకోవచ్చు. అండ్ మన యూట్యూబ్ వీడియోస్ కూడా దీనిలో చూసుకోవచ్చు అనమాట. సో ఇది న్యూస్ అనాలిసిస్ వీడియో. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.